2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 2026లో బంగారం రేటు బాగా తగ్గిపోతుంది, భారీగా ధరలు పడిపోతాయని అంటున్నారు. అది నిజమా? లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేదంటే ఇంకా పెరుగుతుందా? ఇవన్నీ మనం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ అలాగే ఐటీ అనలిస్ట్ అయిన ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే అండి నిర్మల గారు. ఏంటండి పరిస్థితి? వచ్చే సంవత్సరం బంగారం తగ్గిపోతుంది భారీగా అని చెప్తున్నారు. ఏంటో అసలు ఈరోజైతే నేను వాట్సాప్లో ఒక న్యూస్ వచ్చింది, నాకు 60-70 వేలకు పడిపోతుంది అని చెప్పేసి. అసలు అది పాసిబుల్ కాదని నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఎందుకో ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి నిజంగా తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా, అలాగే కంటిన్యూ అవుతుందా? ఇదంతా స్పెక్యులేషన్ అండి. మనం స్పెక్యులేషన్ అనేది రకరకాలుగా మీకు తెలియదేముంది. డిజిటల్ మీడియా స్పేస్లో థంబ్నెయిల్స్ కోసం చాలా కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటారు. సో బంగారు అనేది హైలీ స్పెక్యులేటివ్ కమాడిటీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల్లో ఎంతో ఎత్తుకి అంటే చాలా ఫాస్ట్గా రేటు పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ని అంచనా వేయగలిగిన వాళ్ళు, వేయలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తమ అభిప్రాయం చెప్తున్నారు. కాబట్టి మీరు అంత స్థిరంగా ఉంటుంది, పెద్ద మార్పు ఉండదంటే పెద్ద న్యూస్ ఐటమ్ కాదు కదండి. 60,000 70,000 అనగానే పెద్ద న్యూస్ ఐటమ్ అవుతుంది. కానీ మనం కూడా ప్రతిసారి దీన్ని ఒక సిస్టమేటిక్ గా మనం ప్రతి అంశాన్ని కూడా చూస్తూ ఎందుకు పెరుగుతుంది, పెరిగిన రీజన్స్ ఏంటి, ఒకవేళ అంతగా పడిపోవాలంటే పడిపోయే కారణాలు ఏంటి అని మనం ఎప్పుడు విశ్లేషించుకున్నాము. నా వరకు అయితే నేను వెరీ క్లియర్ గా చెప్పాను, అంతగా పడిపోయేంత కారణాలు ఏం కనపడట్లేదు. ఎందుకంటే బంగారం ధర ఖచ్చితంగా పడాలంటే డాలర్ ఈ రోజుకున్న వాల్యూకి డబల్ అయిపోవాలి. అంటే డాలర్ ఎప్పుడు బలంగా ఉందనుకోండి, ప్రపంచంలో ప్రతి పెట్టుబడిదారులు అందరూ కూడా అంటే రీటైల్ కానీ లేదా దేశాలు కానీ డాలర్లని ఎక్కువగా హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. డాలర్ కొత్తగా బలం పడే సంకేతాలు నాకేం కనపడట్లేదు. పైపచ్చు ఇంకా ఈ డాలర్ కూడా ఇంకా పడిపోతుంది. ఎందుకంటే యుఎస్ ఫెడ్ డిసెంబర్ మిడ్లో రేట్స్ తగ్గిస్తాయి అని ఒక అంచనా ఉంది. అంటే ఫెడ్ రేట్స్. సో మనకు కదా ఆర్బీఐ ఉన్నట్టు అక్కడ ఫెడరల్ బ్యాంక్ ఉంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు వాటి ఇంపాక్ట్ ఏంటంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అన్ని కూడా తగ్గుతాయి. తగ్గినప్పుడు మోర్ డాలర్స్ వస్తాయి మార్కెట్లోకి. అంటే డాలర్ కొంచెం దాని పొజిషన్ డౌన్ అవుతుంది. ఎక్కువ మనీ ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలాంటప్పుడు డాలర్ వైపు కాకుండా జనాలు బంగారము, తర్వాత వెండి, ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. సో ఇది ఫస్ట్ రీజన్ డెఫినెట్గా. సెకండ్ రీజన్ ఏంటి అంటే మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాలుగా ప్రతి దేశం కూడా సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా ఎక్కువగా బంగారం కొన్నది. ఒక ఇండియానే 50 టన్నులు కొనింది ఈ సంవత్సరం, చైనా కొనింది, జపాన్ కొనింది. ఇవి పెంచుకుంటూ వెళ్తున్నాయి. తమ విదేశీ నిల్వల్లో ఉండే డాలర్స్ శాతాన్ని తగ్గించుకుంటూ బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి. ఎందుకంటే రకరకాల కారణాలు మనం చూసాం. రష్యాతో జరిగిన యుద్ధం టైంలో అమెరికా ఒక్కసారిగా ఆంక్షలు విధించి డాలర్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. రష్యా దాచుకున్న డాలర్స్ ని. ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి మనకు వస్తే ఏంటని విదేశీ పరిస్థితులు, వార్స్ అంటూ, ఎకనామిక్ శాంక్షన్స్ అంటూ రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లో డాలర్ ఒక అమాంతంగా పెరిగిపోయి బంగారు పడిపోయే అసలు ఎటువంటి ఇండికేషన్ కూడా నాకైతే కనపడట్లేదు. సో ఇలాగే కంటిన్యూ అవుతుంది, అయితే పెరుగుతుందేమోనన్న డౌట్ కూడా ఉంది కొందరిలో. అది చెప్పలేము. ఎందుకంటే మనకు 2 సంవత్సరాలుగా ఒక్కసారిగా పెరిగిందంటే అంతకుముందు బంగారు నిల్వలు ఏ దేశాలు అంతగా పెంచుకోలేదు. సడన్ గా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సడన్ సర్జ్ వచ్చింది. అది కాకుండా డాలర్ అనేది ఒక ఆర్థిక పరిస్థితి కూడా 2 సంవత్సరాలుగా చూస్తే అంత బాగోలేదు. ఆ రెసెషన్స్ రావడము, తర్వాత డాలర్ పైన నమ్మకం సన్నగిలింది. కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం వైపు ఒకసారిగా పరుగు పెట్టారు. సో ఇప్పుడు అలానే ఉంటుందా అంటే మనం చెప్పలేం. కానీ బంగారు ఎప్పుడు కూడా హొరైజన్ లాంగ్ టర్మ్ లో ఈ బంగారు ఎప్పుడు కూడా రిటర్న్స్ ఇస్తుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది. మీరు ఒక 8% to 10% మంచి రిటర్న్ మీరు అనుకున్నారు అనుకోండి, అంటే బ్యాంక్ లో ఎఫ్డి కంటే నేను ఎక్కువ సంపాదిస్తానండి, అది బంగారు ఖచ్చితంగా గత 70 ఏళ్ల చరిత్ర మీరు తీసుకుంటే లాంగ్ టర్మ్ లో బంగారు ఎప్పుడు రిటర్న్ ఖచ్చితంగా ఇస్తుంది. వెండి పరిస్థితి ఏంటండి? ఎందుకంటే వెండి కూడా మీరు గతం నుంచి చెప్తూనే ఉన్నారు, బంగారం కంటే కూడా వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టండి, వెండికే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ 2026లో పరిస్థితి ఏంటి వెండిది? డెఫినెట్గా ఎందుకు మనం చెప్పామంటే, మనం చెప్పి డిస్కస్ చేసినప్పుడు దాదాపు 85,000 ఉండే కిలో దాదాపు 150,000, 60,000, 170,000 వరకు చేరింది. వెండి అనేది దాని డిమాండ్ వేరే, అది ఇండస్ట్రియల్ డిమాండ్. వెండి అది ఇంకా పెరుగుతూనే పోతుంది. అంటే ఇన్వెస్టర్స్ పరంగా వెండి బార్లని తీసుకొచ్చి టన్నులు లేకపోతే కిలోలు ఇన్వెస్ట్మెంట్ అనే దానికంటే కూడా ఇండస్ట్రీ అవసరాలకు అంతకంత పెరుగుతూ పోతుంది. సో కాబట్టి వెండి డిమాండ్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో, ఎందుకంటే అవి వాడే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎలక్ట్రానిక్, ఈవీ, సోలారు, అంటే వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్
5 years లో ప్రతి కంట్రీ కూడా రిన్యూవబుల్ ఎనర్జీస్, ఇప్పుడు మనమే చూసాం సడన్ గా ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ కార్స్ కానీ సోలార్ యొక్క, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎంతగా ఎంఫసిస్ చేస్తుంది ప్రతి ఇంటికి కూడా సోలార్ విద్యుత్ కావాలని. సో ఇటువంటివి పెరుగుతూ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 200 దేశాలు ఒక్కసారిగా తమ యొక్క ఈ ఈవీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్స్లో కానీ పెంచుకుంటూ పోతే అంతకంత వెండి అవసరం అవుతుంది. కాబట్టి రీసైకిల్డ్ వెండిని సపరేట్గా మైన్ చేయరు, అదొక సపరేట్ వీడియో చేద్దాం మనం. బంగారు వెండి అసలు ఎలా జరుగుతుంది మైనింగ్, ఎన్ని టన్నులు ఉంది భూమిలో, ఎంత తీశారు, ఎంత ఉంది, చాలా మంది అడుగుతుంటారు నాకు ఫ్రెండ్స్. సో వెండిని సపరేట్ గా మైన్ చేయరండి. చాలా వరకు వెండి డిఫరెంట్ ప్రిషియస్ మెటీరియల్స్ ని తీస్తున్నప్పుడు ఒక బై ప్రోడక్ట్ గా వస్తుంది వెండి. సో అది వచ్చిన దాన్ని మనం అవసరాలకు వాడుకుంటాం, మాక్సిమం టైం రీసైకిల్ చేస్తుంటాం. సో ఇండస్ట్రియల్ పరంగా కూడా ఈ రీసైక్లింగ్ అవసరాలు ప్లస్ కొంచెంగా ఇంపోర్ట్ చేసుకుంటూ దాని డిమాండ్ అనేది పెరుగుతుంది. సప్లై అంతకంతకు చేయలేకపోతున్నారు కాబట్టి వెండి రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇంత నిర్దిష్ట శాతం నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా వెండి స్థిరంగా బంగారు కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుందని నేను అయితే బలంగా నమ్ముతాను. సూపర్, అసలు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.